హలో హాయ్ అండి, అందరికి నమస్కారం. రైతు భరోసాపై బిగ్ అప్డేట్, ఈ పత్రాలు తప్పనిసరి అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. మీ తోటి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా పథకం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా పంటలు సాగు చేస్తున్న రైతులకు ఎకరానికి ఏడాదికి 12,000 రూపాయలను ప్రభుత్వం అందజేయనున్నది. 2 విడుదలగా 12,000 రూపాయలను ఒక్కొక్క విడతకు 6,000 రూపాయల చొప్పున అందజేయనున్నారు. ఈ యాసంగి సీజన్ కు సంబంధించి ఇప్పటి వరకు 4 ఎకరాల లోపు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు వారి ఖాతాలో జమ చేశారు. ఇంకా 4 ఎకరాల పైగా ఉన్న రైతులు రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉండగా వానాకాలం సీజన్ కూడా వచ్చింది. కాగా రైతు భరోసా పథకంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల కీలక ప్రకటన చేశారు. వానాకాలం సీజన్లో వరి నాట్లు వేసేలోపే రైతులకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇది ఇలా ఉండగా రైతు భరోసాకు కొత్తగా దరఖాస్తుల స్వీకరణ చేపడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. కొత్తగా పట్టదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు వానాకాలం రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చును. అందుకు గాను పట్టదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు వివరాలు, జిరాక్స్ ప్రతులను వ్యవసాయ విస్తరణ అధికారులకు అందజేయాల్సి ఉంది. దాంతోపాటు గతంలో రైతు భరోసా పొందుతున్న రైతులు బ్యాంక్ ఖాతాను మార్చుకోవాల్సి అనుకుంటే కూడా సంబంధిత పత్రాలను వ్యవసాయ విస్తరణ అధికారికి అందజేయాల్సి ఉంది. కాగా రైతు భరోసా పథకం పొందుతున్న రైతులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని వ్యవసాయ అధికారులు స్పష్టం చేశారు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.